రామ్ నారాయణ రామ్. ఇన్స్టింక్ట్ ఉన్నవారు, పుట్టుకతో మహానవులు అయిన వారు ఎప్పుడూ గమనిస్తుంటారు అనుకుందాం. 50 లక్షల మంది ఉన్నారు. వారిలో 10 లక్షల మందిని తీసుకోవాలని వారు నిర్ణయించారు. వారు ఎప్పుడూ ఎవరిని తీసుకోవాలో వెతుకుతుంటారు. వారితో ప్రేమ ఉందని, కేవలం ప్రేమ మాత్రమే, ఇంకేమీ లేదు, వారిని మాత్రమే డబ్బా కట్టెలాగా తీసుకెళ్ళిపోతారు. ఈ మెసెంజర్లు సాధారణ పనిలోనే అలా ఒక కారణాన్ని సృష్టిస్తారు. అందులో 2 వ్యక్తుల మధ్య మనస్పర్ధలు ప్రారంభమవుతాయి. దూరం ఏర్పడుతుంది. ఇక్కడి వాతావరణంలో డబ్బు, పని, అబ్బాయిలు అబ్బాయిలు మధ్య తప్పు అర్థం ఏర్పడతాయి. కానీ వారు పర్వతాలకు వెళ్ళిపోతే అక్కడ అమ్మాయి లేదా డబ్బు మీద ఏ తప్పు అర్థం ఏర్పడదు. అప్పుడు వారు మరొక మార్గాన్ని వెతుకుతారు. అలా జరుగుతుంది. వారు ఒక వ్యక్తిని ప్రేమిస్తారు. వారి ప్రేమను చూసి మరికొంతమంది 40 మందికి అనుమతి వస్తుంది. అప్పుడు మెసెంజర్లు వారిపై చేయి పెడితే వారు ఒక వ్యక్తిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటారు. అతని కోసం 40 మందికి అనుమతి వస్తుంది. వారిలో దైవిక శక్తిని ఉపయోగించే సామర్థ్యం లేదు. సాధారణ సంఘటన ద్వారా అనుకుందాం, ఒక రెస్టారెంట్లో కూర్చున్నారనుకోండి. మెసెంజర్లు చూశారు. దీనిని చెప్పడం వల్ల అన్నీ మారిపోతాయి. నిజమైన సంఘటన ద్వారా మాత్రమే వారి పని సాగుతుంది. పనిలో ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏ వస్తువు కూడా నిలబడదు. అప్పుడు దీని స్థిరత్వంపై ఆలోచించడం వృధా. ఇక్కడ ప్రేమ మరియు మమత కూడా స్థిరంగా ఉండవు. శాస్త్రాల ప్రకారం దేవుడు, ప్రకృతిలోని దేవుడు, వీటి అవసరం ఉండదు.